ఇంకొంసేపట్లో మమ్మీకి ఐ ఆపరేషన్ అనమాట. అందుకనే డ్యాడీ ధైర్యం చెప్తున్నాడు మా మమ్మీకి. ఆపరేషన్ అని చెప్పడం ఈజీగా ఉంది కానీ దాన్ని ఫేస్ చేయడం అయితే చాలా కష్టం. ఇంకా నర్స్ వచ్చి ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. నాకైతే చాలా భయమేసింది ఏమవుతుందో ఏమో అని. ఫస్ట్ అయితే చాలా ధైర్యంగా ఉన్నాను కానీ మా మమ్మీని ఆపరేషన్ డ్రెస్లో చూసిన తర్వాత చాలా భయమేసింది. ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది కానీ దాని తర్వాత ఏం జరిగిందో ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఏమ్మా ఏడుస్తున్నావా? భయం వేస్తుందా? టెన్షన్ పడుతుందా? ఏ కన్నా ఆపరేషన్? భయం వేయట్లయితే టెన్షన్ వేస్తుంది. మైక్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ వీడియోస్ తీసేదానికి కొంచెం బాగుంటుంది అని చెప్పి కేవలం మా మమ్మీ ఆపరేషన్ కోసమే ఆర్డర్ పెట్టాను. బట్ అది అప్పటికి రాలేదు. ఇంకా ఆటో బుక్ చేసేసుకొని హాస్పిటల్కి అయితే వచ్చేసాము. మా మమ్మీతో పాటు ఇంకా ఇద్దరికి ఆపరేషన్ అనమాట. ఈరోజు వచ్చిన వాళ్ళందరి ఫేసెస్లో టెన్షన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మా మమ్మీకి ఇది సెకండ్ టైం అనమాట ఆపరేషన్, అందుకనే కొంచెం ధైర్యంగా ఉంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంకా ఆపరేషన్ అంటే ఎవరికైనా భయం అనేది సహజం. మా డాడీ ధైర్యం చెప్తున్నాడు అనమాట. ఏం కాదు, భయపడకు, అంతా హ్యాపీగా జరుగుద్ది, టాబ్లెట్స్ వేసుకున్నావా, ఇంజెక్షన్ చేస్తారు ఇప్పుడు, భయపడకు అని చెప్తా ఉన్నాడు అనమాట. చెప్పి వచ్చి కూర్చొని నిద్రపోతా ఉన్నాడు. మా మమ్మీకేమో ఇంజెక్షన్ చేశారు, మా మమ్మీ పనుకోంది. ఇంకా నేను చూడు, మీ వైఫ్కి ఆపరేషన్ జరుగుతుంటే నిద్రపోతున్నావా అని చెప్పేసి మా డాడీని తడితే మా డాడీ నవ్వుతా ఉన్నాడు అనమాట. అంతలోనే నర్స్ వచ్చేసి ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేసారు. వెళ్ళిన దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్కి ఒకసారి డ్రాప్స్ అయితే కంటిన్యూస్గా వేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్ పార్ట్ అనమాట ఇది. ఐ ల్యాషెస్ అన్నీ కట్ చేసేసి ఏదో క్రీమ్ అవి ఇవి రాసి ఇంజెక్షన్స్. మేమందరం ధైర్యంగా ఉన్నాం కానీ లాస్ట్కి అందరం భయపడే సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. ఆపరేషన్ చాలా బాగా జరిగింది. మమ్మీ అయితే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసారు. కొంచెంసేపు అబ్జర్వేషన్లో ఉండేసి ఇంటికి కూడా వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ భయం లేదు అని చెప్పి ఆపరేషన్ ముందు రోజు తిన్న ఫుడ్ వల్ల మా మమ్మీకి ఆపరేషన్ తర్వాత ఫుడ్ పాయిజన్ అయితే అవ్వడం జరిగింది. ఫుడ్ పాయిజన్తో పాటు మా మమ్మీకి ఆపరేషన్ తర్వాత ఇచ్చిన మెడికేషన్లో యాంటీబయాటిక్స్ పడలేదన్నమాట. దాంతోపాటు ఎక్కువ వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి, బాడీ షివరింగ్ అవుతూ ఉంది అని చెప్పేసి మా మమ్మీ ఇంకా ఎక్కువ భయపడడం స్టార్ట్ చేసింది. ఈ క్లిప్పింగ్లో మా మమ్మీకి ఏ కన్నా ఆపరేషన్ బాగా కనిపిస్తుంది అనమాట. ఆ డ్రాప్స్ వేసి తన గుడ్డు మొత్తం వైట్గా అయిపోయింది. ఆ ఇన్సిడెంట్తో ఫ్యామిలీ మొత్తం భయపడిపోయాము, ఏమవుతుందో ఏమో అని చెప్పేసి. బై ది గాడ్స్ గ్రేస్ తనకి ఏమీ అవ్వలేదన్నమాట. ఆపరేషన్ తర్వాత అన్ని వామిటింగ్స్ అయినా తన కన్నుకి ఎటువంటి ఎఫెక్ట్ కలగలేదు. ప్రాపర్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఏదైనా సిమ్టమ్స్ మనకి తెలిసినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. మేము అలా అప్రోచ్ అయ్యాం కాబట్టి మా మమ్మీ ఇప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నారు. క్లిప్పింగ్ మా మమ్మీ ఆపరేషన్కి వెళ్ళే 2 to 3 minutes ముందన్నమాట. ధైర్యం చెప్తా ఉన్నాను అనమాట. ఏం కాదు, అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ప్రేయర్ చేసుకో, హ్యాపీగా వెళ్ళేసామని చెప్తున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకెళ్ళిపోయారు. ఒక 1/2 hour 45 minutes తర్వాత హ్యాపీగా మా మమ్మీ ఆపరేషన్ చేయించుకొని వచ్చేసారనమాట.
ఈ రోజు మా మమ్మీతో పాటు చేపించుకున్న అందరికీ సక్సెస్ అయిందనమాట ఆపరేషన్ అనేది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్లో ఉంచి ఇంటికైతే పంపించేశారనమాట. ఆటో బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట ఇంటికైతే. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని మా మమ్మీ ఇంటికైతే వచ్చేసారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిసిస్ ప్లీజ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.